సో లాస్ట్ క్లాస్లో మనం డిఫైన్ ప్యాటర్న్స్ గురించి వీటి గురించి చూసుకున్నాం కదా. దీంతో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చూసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ కస్టమ్ షేప్స్ అన్నది. డిఫైన్ కస్టమ్ షేప్స్ అంటే కనుక మన పెన్ టూల్తో డ్రా చేసి వీటికి ఇక్కడ కస్టమ్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్లో అంటే ఇక్కడ వాడిచ్చిన షేప్స్ కాకుండా మనకి ఎక్స్ట్రా షేప్స్ కావాలి అనుకుంటే కనుక సో అంటే ముందు మనం ఏం చేయాలి అంటే కనుక పెన్ టూల్తో మనం ఒక షేప్ని ఏదైనా సరే తీసుకొని పెన్ టూల్తో డ్రాగ్ చేసుకున్నాం ఏదో ఒక షేప్ రఫ్గా. ఓకే, సో ఏదో ఒక షేప్ని రఫ్గా డ్రా చేసుకున్నాను. ఓకే, ఇలా డ్రా చేసేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ కస్టమ్ షేప్ అంటారు. సో ఇప్పుడు ఈ షేప్ దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు మనం, ఏదైనా షేప్ 726 అని ఉంది. సో నేను క్యూ అని ఇచ్చేసి ఓకే అన్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని కంట్రోల్ డి సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు నాకు కస్టమ్ షేప్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ నాకు కింద వచ్చింది చూసారా, ఈ షేప్ తీసుకొని మనం డ్రా చేసుకోవచ్చు. ఎంత పెద్దది కావాలంటే అంత పెద్ద షేప్ని మనం తీసుకోవచ్చు. సార్ ఇదేంటి సార్ నాకు ఇక్కడ లేయర్స్ పడుతున్నాయంటే ఇది ఇక్కడ యాక్చువల్గా మనం తీసుకుంది షేప్ లేయర్లో ఉంది కాబట్టి ఇన్ని లేయర్స్ పడుతున్నాయి. పార్ట్స్లో తీసుకుందాం. ఓకే, సో అంటే మనకు కావాల్సిన షేప్స్ కింద మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇక్కడ కింద పర్జ్ అని ఉంది. పర్జ్ అంటే కనుక అంటే ఈ డాక్యుమెంట్ ఒక హిస్టరీ ఇవన్నీ నేను అరెస్ట్ చేసేసేయాలి అనుకున్నాను అనుకోండి. ఇందులో పర్జ్ అంటే నాకు ఈ పిక్చర్ నాకు అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా వర్క్ చేస్తున్నాను కానీ ఏంటంటే ఇది చాలా అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు హెవీ లోడ్ అయిపోతుంది. దానివల్ల నాకు ఈ డాక్యుమెంట్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. అట్లాంటి ప్రాబ్లమ్ ఏమైనా అవుతుంటే సో ఎడిట్ పర్జ్ ఆల్ అంటారు. అంటే అంతా మెమరీని మొత్తం అరేంజ్ చేసేసుకోమంటుంది. ఇంట్లో హిస్టరీ కానీ ఏమున్నా సరే మొత్తం అంతా అరేంజ్ చేసి పారేస్తుంది. సరే కొంచెం స్పీడప్ అవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ ప్రెజెంటేషన్ ఇవేమి చేంజెస్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉన్నాయి. ఇది క్లిక్ చేశారనుకోండి మన కీబోర్డ్లో షార్ట్ కట్స్ మొత్తం అన్నీ ఇక్కడ కనబడతాయి. యూజ్ లెగసీ అండు షార్ట్ కట్స్ ఇవి. ఫైల్లోకి వెళ్తే కనుక న్యూకి ఓపెన్కి వీటికి షార్ట్ కట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా లేకుండా ఉన్నాయనుకోండి అంటే దీనికి షార్ట్ కట్స్ లేవని అర్థం. ఇలా ఉంటేనే అవి షార్ట్ కట్లు. సో ఇప్పుడు నాకు ఏమన్నా ఒకదానికి షార్ట్ కట్ లేని దానికి షార్ట్ కట్ని అసైన్ చేద్దాం అనుకున్నాం. కొత్తది షార్ట్ కట్ మనం తీసుకుందాం అనుకున్నాం. ఎడిట్లోకి వెళ్తే సో ఇప్పుడు నాకు స్ట్రోక్కి షార్ట్ కట్ ఉండదు చూడండి. ఫిల్ స్ట్రోక్కి షార్ట్ కట్ లేదు. ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ని అసైన్ చేద్దాము అనుకున్నాను. సో ఇక్కడ పెట్టాను. సో ఏంటంటే ఆల్రెడీ ఉన్నది ఏమైనా షార్ట్ కట్ అప్లై చేశాను. ఇప్పుడు నేను Ctrl+P కొట్టాను, అది ఆల్రెడీ అసైన్ అయ్యి ఉంది అంటే వేరే దానికి ఎక్కడో ఉందని ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో కంట్రోల్ కామా అది ఆల్రెడీ అసైన్ అయ్యి ఉంది. కంట్రోల్ షిఫ్ట్ కామా షార్ట్ కట్ అసైన్ లేదు అంటే మీకు నచ్చిన షార్ట్ కట్స్ని వాడుకోవచ్చు మీరు. అంటే మీరు షార్ట్ కట్ని దీంట్లో ఉన్నదే కాదు మీరు చేంజెస్ చేసుకోవచ్చు కూడా. సో ఇక్కడ ఇచ్చేసి స్ట్రోక్కి కంట్రోల్ షిఫ్ట్ కామా యాక్సెప్ట్ చేయండి. ఓకే అన్న. ఇప్పుడు నాకు ఆ షార్ట్ కట్ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకున్నాను. న్యూ లేయర్ తీసుకున్నాను, ఏదో ఒక స్ట్రక్చర్ తీసాను, కంట్రోల్ షిఫ్ట్ కామా యూజ్ చేశాను. ఆటోమేటిక్గా నాకు స్టాక్ ఆప్షన్స్ బయటకు వచ్చేస్తాయి. షార్ట్ కట్ కొడితే చాలు ఆటోమేటిక్గా స్ట్రోక్ ఆప్షన్స్ అనేవి నాకు బయటకు వచ్చేస్తాయి. ఇలా మన షార్ట్ కట్స్ని వీటికి అసైన్ చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ తీసేయాలనుకున్నారనుకోండి కీబోర్డ్స్లోకి వెళ్ళి సో ఆ షార్ట్ కట్ దగ్గరికి వెళ్ళి ఇది క్లిక్ చేసి డిలీట్ షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ తీసేసి ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అంటే కనుక ఇప్పుడు ఆ షార్ట్ కట్ పని చేయదు ఇంకా.
మనం దాన్ని రిమూవ్ చేసేసాం కాబట్టి ఈ రకంగా ప్రతి దానికి ఉన్న షార్ట్ కట్స్ని ఇక్కడ డైరెక్ట్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ మెన్యూస్. మెన్యూస్ అంటే ఇప్పుడు ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని మెనూస్ మీకు కనబడకుండా చేస్తారు. సో అంటే ఇప్పుడు ఫైల్లో న్యూ, ఓపెన్ ఇవి మన కామన్గా తెలుసు కదా. సో ఇప్పుడు ఇవి కనబడకూడదు అనుకున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఈ న్యూ, ఓపెన్, ఓకే, సేవ్కి దానికి ఏమి విజిబిలిటీ ఆఫ్ చేయడం కెపాసిటీ లేదు, అది కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇక్కడ న్యూ, ఓపెన్, ఓపెన్ యాజ్ ఇవి తీసేసాను. ఓపెన్ బ్రిడ్జ్ ఓకే అన్నాను. ఇప్పుడు నాకు ఫైల్లోకి వెళ్తే ఆ ఆప్షన్స్ కనబడవు చూడండి, డైరెక్ట్గా క్లోజ్ దగ్గర నుంచి కనబడదు. అంటే మీకు చాలా మంది వరకు ఏం చేస్తారంటే కనుక కొన్ని అంటే బటిఫైగా వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు లాజికల్గా సిస్టమ్ గురించి అంటే సాఫ్ట్వేర్ గురించి కమాండ్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఈ రకంగా వదులుతారు, అంటే హైడ్ చేసేసి. షో ఆల్ మెన్యూ ఐటమ్స్ అంటే మళ్ళీ కనబడిపోద్ది కింద. లేదు అనుకున్నా కానీ మళ్ళీ మెనూస్లోకి వెళ్తే ఇక్కడ విజిబిలిటీ ఆఫ్ ఉంది కదా, ఇది మళ్ళీ ఆన్ చేసుకో. ఓకే అంటే ఇప్పుడు మళ్ళీ అన్నీ కనబడతాయి. ఓకే, ఎడిట్. నెక్స్ట్ టూల్ బార్కి వచ్చేసరికి అంటే ఈ టూల్ బాక్స్లో ఏమేమి ఉండాలి, ఇక్కడ మనకు కొన్ని కనిపించకూడదు, కనిపించాలంటే అంటే అన్ని టూల్స్ మ్యాక్సిమం మనం కనిపించేటట్టు చూసుకుంటాం ఇక్కడ ప్రాబ్లం లేకుండా. రీస్టోర్ డిఫాల్ట్ అంటే ఎక్స్ట్రా టూల్స్ ఏమైనా కావాలనుకుంటే ఇందులో టూల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు, అదేం పెద్దగా అవసరం లేదులేండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్సెస్. ఇందులో జనరల్లోకి వెళ్ళండి. అంటే ఇవి మీరు చేంజెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ దీంట్లో ఆల్రెడీ సెట్టింగ్స్ నార్మల్గా ఉంచేసేయండి. వర్క్ స్పేస్ మామూలుగా అన్ని టూల్స్ అన్నీ కనిపించాలి, ప్రాబ్లం లేదు. హిస్టరీ, లాగ్స్. ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఆటోమేటికల్లీ సేవ్ రికవరీ ఇన్ఫర్మేషన్. అంటే ప్రతి 10 నిమిషాలకి ఇప్పుడు నేను వర్క్ చేస్తూనే ఉన్నారు, అంటే ఒకసారి సేవ్ చేశారు ఫైల్ నేమ్ ఇచ్చి. సో మధ్యలో నేనేం చేశాను, మర్చిపోయి నేను సేవ్ చేయడం మర్చిపోయాను. నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, సడన్గా ఏమన్నా క్లోజ్ అవడం కానీ కరెంట్ పోవడం కానీ జరిగింది. మళ్ళీ నాకు అయ్యింది మళ్ళీ వెనక్కి అంటే అదే ఆటోమేటిక్గా స్టోర్ చేసుకుంటుంది. ఒక 10 మినిట్స్కి అదే ఆటోమేటిక్గా స్టోర్ చేసుకొని రికవరీలో పెట్టుద్ది. మళ్ళీ దాన్ని ఫోటోషాప్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ప్రతి 5 నిమిషాలకి సేవ్ చేసి పెట్టుకుంటాం, అంటే ఒకవేళ సడన్ కరెంట్ పోయినా ఏ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం. ఓకే, ఫైల్ ఎక్స్టెన్షన్స్, లోవర్ కేసెస్ ఇవన్నీ నార్మల్గా వచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు. డైరెక్టరీ ఎక్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్ పిఎన్జీ సెట్టింగ్స్ ఇవి కూడా ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. పెర్ఫార్మెన్స్ మాత్రం చేంజెస్ చేసుకోవాలి. పెర్ఫార్మెన్స్లో వచ్చేసరికి ఏంటంటే ఇందులో మీకు ఫుల్ కంప్లీట్గా ర్యామ్ పవర్ మొత్తం యూజ్ చేయండి. ర్యామ్కి ఎంత మొత్తం టోటల్గా ఉన్న ర్యామ్ని యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ హిస్టరీ స్టేట్స్ అని ఉంది కదా, బై డిఫాల్ట్గా ఇది ఒక 25 30 ఉంటుంది, అంటే అండూలు. ఇది మీ ఇష్టం, దాదాపు 1000 దాకా కూడా తీసుకెళ్ళచ్చు, 1000 అండూస్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఇది 30లో ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ 30లో ఉంటుంది. దాన్ని మీరు అండు ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గ్రాఫిక్ కార్డు కనుక ఉంటే, మీ సిస్టంలో గ్రాఫిక్ కార్డు ఉంటే ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. అది యూజ్ గ్రాఫిక్ ప్రాసెసర్ ఉన్నది కదా, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. మీ గ్రాఫిక్ కార్డు ఉందో లేదో తెలుసుకోవచ్చు ఫోటోషాప్లో. ఇందులో లెగసీ కంపోజిషన్లోనే ఉంచుకోండి, అంటే పాత వాటిల్లో అంటే సెట్టింగ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ డైరెక్ట్గా దీంట్లోకి సెట్ చేసుకుంటానికి ఉంటుంది. స్క్రాచ్ డిస్క్స్లో వచ్చేసి ఏంటంటే సి డ్రైవ్ కాకుండా వేరే డ్రైవ్లో పెట్టుకోండి. అంటే ఏమైనా ఎర్రర్స్ కానీ అట్లాంటి మనం చేసే డేటా ఎక్కువ స్టోర్ సిలో పెట్టారనుకోండి, సాఫ్ట్వేర్ హ్యాంగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అందుకని వచ్చేసరికి ఏంటంటే వేరే డ్రైవ్లో ఏదైనా యూజ్ చేసుకోండి, దాని కెపాసిటీస్ ఎంత కావాలి. కర్సర్స్ ఏవి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిఫాల్ట్గా నార్మల్గా వచ్చేసేయండి. యూనిట్స్ అండ్ రూలర్స్ ఇందులో ఇంచెస్లోనే పెట్టుకోండి. టెక్స్ట్ అయితే కనుక పాయింట్స్లో ఉంచుకుంటున్నాము. సో ఇక్కడైనా వాడుకోవచ్చు, లేదంటే వ్యూలోకి వెళ్ళి రూలర్ తీసుకొని దాన్ని రైట్ క్లిక్ చేసుకున్నాను చేంజెస్ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్, స్లైసెస్ వాటి కలర్స్ కావాలంటే మార్చుకోవచ్చు గ్రిడ్ లైన్స్కి. ప్లగిన్స్, ఎక్స్ట్రా ప్లగిన్స్, ఓకే ఇవన్నీ నార్మల్గానే ఉంచేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ టైప్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ ఒకటి చేంజెస్ చేసుకోండి. సో చూస్ టెక్స్ట్ ఇంజిన్ ఆప్షన్స్ అని ఉంది కదా, లాటిన్ అండ్ ఈస్టర్న్ లేఅవుట్స్ ఉంటుంది డిఫాల్ట్గా. వరల్డ్ రెడీ లేఅవుట్స్ పెట్టుకోండి, అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ కానీ ఇదేమన్నా ఫైల్ ఇందులో కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి,
సో అంటే ఫాంట్ దానికి అంటే ఫాంట్ మీ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసినా కూడా ఏంటంటే మీకు ఆ తెలుగు సరిగ్గా కనబడకపోవచ్చు. అప్పుడు ఎందుకంటే కనుక ఇందులో లాటిన్లో ఉంటుంది, అంటే ఆ లాంగ్వేజెస్ మాత్రమే సపోర్టెడ్. సో మనకేంటంటే త్రూ అవుట్ తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, అట్లాంటి ఏమైనా లాంగ్వేజ్ని ఫాంట్ దానికి ఫైల్ ఉందనుకో, ఆ ఫైల్ ఇక్కడ చూసుకోవాలనుకుంటే కనుక ఇది పెట్టాల్సిందే కంపల్సరీ. ఓకే, సో ఇక్కడ 3D టెక్నాలజీ వాడాలంటే మీ దానికి కంపల్సరీగా గ్రాఫిక్ కార్డు ఉండాలి, అప్పుడైతేనే ఇది 3D కనపడుతుంది. టెక్నికల్ ప్రివ్యూ ఇవన్నీ నార్మల్, ఏ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే అనేసండి. సో ఇప్పుడు ఇదేంటంటే కంపల్సరీగా మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు చెక్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ మెన్యూలో చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసరికి మోడ్. సో మోడ్లోకి వచ్చేసరికి ఏంటంటే మన కలర్ మోడ్స్ ఏమేమి ఉంటాయని చెప్పాను, ఎక్కువ శాతంగా మనం వాడేది 3 మోడ్స్ అంటాం. ఒకటి ఆర్జీబీ, ఇంకోటి సిఎంవైకే, ఇంకొకటి గ్రే స్కేల్. ఈ 3 మోడ్స్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. గ్రే స్కేల్లో ఉంటే కనుక మనకి ఇక్కడ ఇంకా కలర్స్ అనేది ఉండదు. మీరు ఇక్కడ కలర్ తీసుకున్నా కానీ మీకు కలర్ రాదు, ఎందుకంటే ఇది గ్రే మోడ్లో ఉంది. ఎలా చెప్పగలవు సార్ అంటే కనుక ఇక్కడ పైన చూడండి టైటిల్ బార్ దగ్గర అన్టైటిల్ బ్రాకెట్లో గ్రే అని ఉంది. ఆర్జీబీలో ఉండాలి, ఎప్పుడు ఆర్జీబీలో పెట్టుకుంటాం. ఓకే, ఆర్జీబీలో మనం యూజ్ చేసుకుంటాం. సో అలానే ఏంటంటే మనకి ఫ్లెక్సెస్కి వీటికి ఇచ్చినప్పుడు ప్రింటింగ్ మోడ్స్ సిఎంవైకేలో పెట్టుకుంటారు, అది వాళ్ళు పెట్టుకుంటారు, మనకి ఏ ప్రాబ్లం లేదు. సో ఆర్జీబీకి సిఎంవైకేకి తేడా ఏముంటుంది, ఆర్జీబీలో కనుక మీరు కలర్స్ని బ్రైట్గా ఉంచుకోగలుగుతుంది. సో ఇప్పుడు డార్క్ బ్లూ ఉంది, ఇప్పుడు ఓకే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసారు, రైట్. దీని మోడ్ని ఇప్పుడు నేను సిఎంవైకేకి మారిస్తే కనుక ఇంత బ్రైట్నెస్ ఉండదు చూడండి, ఎందుకంటే సిఎంవైకే అనేది మనకి మిక్స్డ్ కలర్. సో అంటే రెడ్ గ్రీన్ మిక్స్ అయితే సియాన్, సో కలర్ గ్రాఫ్స్ ఉన్నాయి కదా, రైట్. గ్రీన్ బ్లూ మిక్స్ అయితే మెజెంటా, బ్లూ రెడ్ మిక్స్ అయితే కనుక గ్రీన్ రెడ్ మిక్స్ అయితే కనుక బ్లూ రెడ్ మిక్స్ అయితే కనుక మనకి ఎల్లో ఇలా ఫామ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఫార్మాట్స్ కొన్ని ఇదే కాకుండా మోడ్స్ కొన్నిసార్లు ఇండెక్స్డ్ కలర్స్ అని కూడా ఉంటుంది. ఈ ఇండెక్స్డ్ కలర్లో ఉందనుకోండి, ఇక్కడ మనకి ఇండెక్స్ అని వస్తుంది చూడండి, లేయర్ మీద బ్యాక్గ్రౌండ్ కాదు ఇండెక్స్ అని వస్తుంది. సో అది కూడా ఇక్కడ చూసుకోవాలి మెయిన్. ఓకే, ఇది ఎప్పుడు మనకి ఆర్జీబీలో ఉండేటట్టు చూసుకుంటాం, ఒకవేళ లేకపోతే మనం మార్చుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఇది ఎప్పుడు 8 బిట్లోనే ఉండాలి, 16 కానీ 32 బిట్లు కానీ వాడకూడదు. సో ఎందుకంటే 16 బిట్ 32 బిట్ వాడితే ఏంటంటే కొన్ని ఫిల్టర్స్ కానీ కొన్ని ఎఫెక్ట్లు కొన్ని ఆప్షన్స్ మనకి పని చేయవు. అందుకని వచ్చేసరికి ఏంటంటే మనం కంపల్సరీగా ఎప్పుడు 8 బిట్లోనే పెట్టుకుంటాం. సో ఇప్పుడు 16 బిట్లో పెట్టాను చూడండి, ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్తే కొన్ని ఫిల్టర్స్ మనకి యాక్టివ్లోకి రావు. కొత్త వర్షన్ కాదు, ఇది కూడా ఇచ్చాడు, ఇది కూడా చూడండి, ఫ్లేము పిక్చర్ ఫ్రేము ఇవి మనకి రావట్లేదు. అదే కనుక మనం 8 బిట్లో పెట్టాను అనుకోండి, ఇవన్నీ పనిచేస్తాయి. రాస్టరైజింగ్ లేయర్స్ రావట్లేదు. సేవ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫార్మాట్స్ కొన్ని ఫార్మాట్సే ఇచ్చినాయి చూడండి, ఇది 32 బిట్లో ఉన్నాను, కొన్ని ఫార్మాట్స్ మాత్రమే సపోర్టెడ్. జేపీజీ లేదు చూసారా, ఇక్కడ జేపీజీ లేదు. అదే కనుక మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు 16 బిట్ పెట్టాను. ఓకే, నాట్ మ్యాచ్ ఫైల్ సేవ్ యాజ్, ఇక్కడ మనకి కొన్ని ఫార్మాట్సే కనబడతాయి, ఇంకా జేపీజీ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫార్మాట్సే కనబడుతున్నాయి, ఇంకా ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. సో ఇది ఎప్పుడు 8 బిట్లో ఉంటేనే మనకి అన్నీ పనిచేస్తాయి. సేవ్ యాజ్ ఇప్పుడు చూడండి, ఇంకా ఎక్స్ట్రా ఫార్మాట్స్ మనకి చాలా కనబడతాయి చూసారా, జిఫ్ కానీ ఇట్లాంటివన్నీ మనకి ఎక్స్ట్రా ఫార్మాట్స్ మనకు కనబడుతున్నాయి. సో మామూలుగా అయితే కనుక అంటే అందుకనేసి అని 16 కానీ 32 బిట్ కానీ పెట్టుకోండి, మనం వర్క్ చేసేదంతా 8 బిట్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ అడ్జస్ట్మెంట్స్ నెక్స్ట్ దీని తర్వాత చెప్తాను. ఓకే, ఇవన్నీ మన కలర్ కరెక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆటో ట్యూన్, ఆటో కాంట్రాస్ట్, ఆటో కలర్స్. అంటే మనం ఏమైనా పిక్చర్ని యూజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమ్కి తగ్గట్టుగా మనం చేంజెస్ చేసేసుకోమంటాం. ఆటో ట్యూనింగ్, కలర్ ట్యూనింగ్స్, లైటింగ్ ట్యూనింగ్స్
చూడండి మళ్ళీ ఒరిజినల్ తీసుకొస్తున్నారు. విండో హిస్టరీ ట్యూనింగ్ అప్లై చేసిన తర్వాత ఓకే ఆటో కాంట్రాస్ట్ అంటే లైటింగ్ కంట్రోల్స్ సరిపోయింది. అసలు యాక్చువల్గా మనం తీసుకున్న దానికి సరిపోతుంది. పెద్ద చేంజ్ ఏం కనిపించట్లా. ఆటో కలర్స్ ఆటోమేటిక్గా సిస్టమ్కి తగ్గట్టుగా కలర్స్ చేంజ్ చేసుకుంటుంది. ఆటో కలర్స్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతంగా బ్లూయిష్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ ఆటో కలర్స్ అనేది యూజ్ చేయము. ఆటో ట్యూన్స్ ఆటో కాంట్రాస్ట్ మాత్రం యూజ్ చేసుకుంటాం, కానీ ఆటో కలర్స్ని మాత్రం మనం యూజ్ చేయము. ఎందుకంటే దాంట్లో బ్లూ కలర్ షేడ్ ఎక్కువగా ఫార్మేషన్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇమేజ్ సైజ్, అంటే ఈ డాక్యుమెంట్ యొక్క సైజు ఎంత కావాలి అనేది ఈ ఇమేజ్ సైజులో తెలుసుకోగలుగుతాం. ప్లస్ రెజల్యూషన్ కూడా పెంచుకోగలుగుతాను. చూడండి ఇక్కడ. సో ఇందులో లాక్లో ఉందనుకోండి, సో ఇది మారిస్తే దీంతో పాటు ఇది కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇంచెస్లో పెడుతున్నాను. లాక్లో ఉందనుకోండి, చూడండి ఇప్పుడు నేను ఇది 35 ఇవ్వగానే ఆటోమేటిక్గా దీనికి తగ్గట్టుగా హైట్ చేంజ్ అయిపోతుంది. అదే కనుక ఈ లింక్ ఆఫ్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఇది 60 ఇచ్చినా కూడా విడ్త్గానే చేంజ్ అవుతుంది తప్ప ఒరిజినల్ సైజ్ దాని ఒరిజినల్ సైజ్ ఇది. ఓకే ఇక్కడ లింక్ ఆఫ్ చేస్తే 26 పాయింట్ ఉంది. ఇప్పుడు నేను 35 ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా లోపల ఉన్న కంటెంట్ కూడా స్కేల్ అయిపోతుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు మీకు లోపల ఉన్న కంటెంట్ కూడా స్కేల్ అయిపోతుంది. దాంతోపాటు అంటే ఎన్ని లేయర్స్ ఉన్నా సరే దానికి సంబంధం లేదు. లేయర్స్తో సహా మొత్తం దాంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తం అన్నీ ఆ పిక్చర్కి తగ్గట్టుగా స్కేలింగ్ అయిపోతాయి. సో అలానే దీనికి రెజల్యూషన్ కావాలన్నా పెంచుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నాకు ఇది ఉంది, నాకు రెజల్యూషన్ వచ్చేసి 72 కాదు 200 రెజల్యూషన్ పెడతా. కానీ రెజల్యూషన్ ఎక్కువ పెంచితే సార్ నాకు క్వాలిటీ ఎక్కువ వచ్చేస్తుందా అంటే అలా అని ఉండదు. అంటే మనం తీసుకునే దానికి దీనికి ఈ పిక్చర్ కెపాసిటీ అంతవరకు సరిపోగలిగితే అది దాన్ని ఈజీగా తీసుకోగలుగుతుంది. అదే కనుక రెజల్యూషన్ దీనికంటే మరీ హెవీగా ఇచ్చేసారనుకోండి, బ్లరిష్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు దీన్ని నేను లో క్వాలిటీలోకి మారుస్తాను. చూడండి ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి ఇక్కడ రెజల్యూషన్ నేను వచ్చేసి ఒక 10 పెట్టాను, క్వాలిటీ తగ్గింది. చూసారా పిక్సలేట్ అయిందా? ఇప్పుడు నాకు అంటే ఇది తీసుకున్న ఒరిజినల్ సోర్స్ అనుకుందాం ఇమేజ్ సైజ్. ఇప్పుడు నేను రెజల్యూషన్ దీన్ని 300 రెజల్యూషన్ పెడతాను. ఇప్పుడు ఆటోమేటిక్ ఇక్కడే కనబడుతుంది. చూడండి బ్లర్ అయిపోయినాయి. అంటే తీసుకునేటప్పుడు ఒరిజినల్ సోర్స్ క్వాలిటీ లేకుండా తీసుకొని తర్వాత నేను రెజల్యూషన్ ఎంత పెంచినా కూడా ఏంటంటే పిక్సెల్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మీకు పిక్సలేట్ కనబడదు, కానీ పిక్చర్ బ్లర్గా మారిపోద్ది. ఎందుకంటే మనం తీసుకునేది రెజల్యూషన్ తక్కువలో ఉంది, దాని రెజల్యూషన్ ఇంకా ఎక్కువ పెంచాం, దానివల్ల మనకు అది ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి ఏంటంటే మనం వాడేటప్పుడు మనం తీసుకునేటప్పుడు ఒరిజినల్గా ఉండేది మంచి రెజల్యూషన్ ఉంటే మనం ఇంకొంచెం రెజల్యూషన్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇమేజ్ సైజెస్ సార్ మరి అలా అయితే ఎలా సార్? మరి నాకు యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ సైజు పెరగాలి కానీ అంటే లోపల ఉన్న కంటెంట్స్ ఏమీ ప్రాబ్లమాటిక్ అవ్వకూడదు అని అంటే అప్పుడు మీరు యూజ్ చేయాల్సింది క్యాన్వాస్ సైజ్. దీంట్లో క్యాన్వాస్ సైజ్లో పెట్టినప్పుడు రెజల్యూషన్ రాదు మీకు. ఓన్లీ వచ్చేసరికి ఏంటంటే మీకు విడ్త్ హైట్ మాత్రమే వస్తాయి, అంతేగాని రెజల్యూషన్ రాదు. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక 35 ఇచ్చాను, హైట్ వచ్చేసి 18 ఉంది కదా 22 ఇచ్చాను, ఇచ్చేసి ఓకే అన్నాను అనుకోండి. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ లాక్లో ఉంది. లాక్లో ఉంటే ఏమవుతుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉంటే అది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ దాంట్లో డిఫాల్ట్గా వైట్ కలర్ తీసుకుంటే ఇక్కడ కింద నాకు వైట్ ఇచ్చాం, అందుకని ఆ వైట్ వచ్చింది. ఓకే ఇక్కడ క్యాన్వాస్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్లో పెట్టుకుంటుంది. మ్యాక్సిమం వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్లోనే ఉంటుంది. అంటే మనం చేంజెస్ చేసాం కాబట్టి అది అలానే ఉండిపోయింది. ఓకే బ్లాక్ కలర్ వచ్చింది. అదే కనుక ఇది అన్లాక్లో ఉందనుకోండి, ఇక్కడ లేయర్ని అన్లాక్ చేసుకోవాలంటే ఒకటి డబుల్ క్లిక్ చేసుకుంటాం, లేదా లేయర్ న్యూ లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అండి అన్లాక్ చేసుకుందాం. ఇప్పుడు ఇస్తున్నాను ఇమేజ్ క్యాన్వాస్ సైజ్ 32 25. ఇప్పుడు నాకు ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ వస్తాయి వెనక.
ఓకే. సో ఎందుకంటే ఇక్కడ లేయర్ అన్లాక్లో ఉంది, అందువల్ల వెనక ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఆ టైప్లో యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ క్యాన్వాస్ సైజ్. నెక్స్ట్ ఇమేజ్ రొటేషన్, అంటే ఇమేజ్ ఎటు సైడ్కి రొటేట్ అవ్వాలి అంటే మీరు ఇప్పుడు ఫొటోస్ తీసుకునేటప్పుడు కొన్ని సార్లు అంటే నిలువుగా ఉండే ఫోటోలు తీసుకుంటారు, కొన్నిసార్లు కెమెరాని క్రాస్గా పెట్టి ఫొటోస్ తీసుకుంటాం. సో వాటిని మళ్ళీ నిలబెట్టాలి అనుకుంటే కనుక ఇక్కడ 180 డిగ్రీస్ అన్నారు అనుకోండి, ఫ్లిప్ అవుతుంది, వర్టికల్ ఫ్లిప్పింగ్. 90 క్లాక్ వైజ్, సిడబ్ల్యూ అంటారు క్లాక్ వైజ్. సిసిడబ్ల్యూ అంటే యాంటీ క్లాక్ వైజ్, రివర్స్లో తిరుగుతుంది. నెక్స్ట్ ఆర్బిటరీ ఎందుకు వాడతాము అంటే కనుక, అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అన్లాక్ చేశాను, కంట్రోల్ టీ కొట్టేసి ఇప్పుడు మీరు స్కాన్ చేసి పంపించేటప్పుడు నాకు ఇలా అనుకోకుండా ఇలా క్రాస్గా పెట్టి స్కాన్ చేసి పంపించారు అనుకుందాం. ఓకే, దీన్ని స్ట్రైట్గా మార్చాలి. నా పని ఏంటంటే ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా మార్చాలి. దానికోసం టూల్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, ప్రాస్పెక్టివ్ క్రాప్ టూల్ కూడా వాడాం, అదన్నా వాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం ఇంకొక ప్రాసెస్లో చేస్తాం, అదేంటి అంటే డాక్యుమెంట్ మొత్తాన్ని తిప్పడానికి స్ట్రైట్గా రావడానికి కోసం. సో దానికోసం వచ్చేసి ఏంటంటే ఇక్కడ రూలర్ టూల్ ఉంది కదా మనకి, దీంట్లో రూలర్ టూల్ ఇది తీసుకోండి. రూలర్ టూల్ తీసుకోగానే ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఈ కార్నర్కి పెట్టుకోండి. కార్నర్ అంటే మరీ చివరికి పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం బెండ్ అయినా ప్రాబ్లం. ఇది లాగినప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ ఆటోమేటిక్గా మనకి హైట్ విడ్త్ ఎంత వచ్చేస్తుంది కదా, ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా స్ట్రైట్ అండ్ లేయర్ అన్నారు అనుకోండి, ఆ లేయర్ని డైరెక్ట్గా స్ట్రైట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి దానికే ఉంది. సారీ, ఈ లేయర్ సెలెక్ట్ చేయాలి. ఇది లేయర్ని స్ట్రైట్ చేసేస్తుంది. లేదు నాకు డాక్యుమెంట్ మొత్తం స్ట్రైట్ అవ్వాలి అనుకున్నారు అంటే యాక్చువల్గా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు, అంటే స్కాన్ చేశారు, స్కాన్ చేసి ఎవరో పంపించారు మీకు, ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, అది క్రాస్గా పెట్టి స్కాన్ చేశారు. ఇప్పుడు నాకేంటంటే డాక్యుమెంట్ తిప్పాలి అనుకుంటే ఒకటి ప్రాస్పెక్టివ్ క్రాప్ వాడుకోవచ్చు, లేకపోతే కనుక ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఎడ్జ్ టు ఎడ్జ్, అంటే ఈ యాంగిల్ ఉంది చూసారా, ఇది ఇచ్చేసి ఇమేజ్ మెన్యూ, ఇమేజ్ రొటేషన్, ఆర్బిటరీ అని ఇచ్చాము. ఆర్బిటరీ అని ఇస్తే మీరు ఇంకేం చేంజెస్ చేయొద్దు వాల్యూస్ని, ఎందుకంటే దీనికి ఎంతైతే క్రాస్ ఇచ్చారో ఆటోమేటిక్గా యాంగిల్ అదే తీసేసుకుంటారు. మీరు ఎక్కడ ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లిక్ ఓకే అనండి చాలా, ఆటోమేటిక్ ఇది స్ట్రైట్ చేసేసుకుంది చూసారా. ఇది ఇంకా మిగతా పార్ట్ అంతా ఏం చేసుకోవచ్చు, క్రాప్ టూల్ తీసుకొని బయట ముక్క అంతా క్రాప్ చేసేయచ్చు. ఇప్పుడు నాకు పిక్చర్ స్ట్రైట్ చేసేసుకుంది. ఈ రకంగా మనం ఆర్బిటరీస్ అనేది వాడతాం, అంటే రూలర్ టూల్తోనే తీయాలి, రూలర్ టూల్తో డ్రాగ్ చేసిన తర్వాతే అది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ హారిజెంటలీ. సో ఈ ఫ్లిప్ హారిజెంటలీ మనకి యాక్చువల్ కంట్రోల్ టీ కొట్టినప్పుడు కూడా వచ్చినాయి ట్రాన్స్ఫార్మ్, అదేంటి ఓన్లీ లేయర్కి, ఇది డైరెక్ట్ డాక్యుమెంట్కి, అంటే డాక్యుమెంట్లో ఎన్నైతే ఉంటాయో లేయర్స్ మొత్తం ఫ్లిప్ చేసేస్తుంది ఒకేసారి. ఫ్లిప్ వర్టికల్, డాక్యుమెంట్ మొత్తాన్ని ఫ్లిప్ చేస్తుంది. కంట్రోల్ టీ కొట్టుకుంటే ఏంటి, ఏ లేయర్ అయితే ఉందో ట్రాన్స్ఫార్మ్లో దాన్ని మాత్రమే మనం కంట్రోల్ టీ కొట్టుకొని అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ డాక్యుమెంట్నే మారుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రాప్ అంటే కనుక క్రాప్ టూల్ మనకు ఆల్రెడీ ఉంది, దాని బదులు ఏంటంటే వాడు సో ఇప్పుడు నాకు ఇదంతా వద్దు, నాకు ఇక్కడ వరకు కావాలి డాక్యుమెంట్లో ముక్క అనేప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇమేజ్లోకి వెళ్ళి క్రాప్ అన్నట్టు, దాని బదులు మీరు క్రాప్ టూల్ వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు, క్రాప్ టూల్ తీసుకొని చేసేసుకోవచ్చు, పెద్ద విషయమే ఉండదు. నెక్స్ట్ ట్రిమ్ అంటే కనుక ఇక్కడ నాకు తీసుకున్నాను, కంట్రోల్ టీ కొట్టేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను. ఆల్ట్ పట్టుకుంటే మొత్తం 4 సైడ్లు నాకు ఈక్వల్గా స్కేల్ అవుతుంది కదా, ఇచ్చేసాను. తర్వాత వచ్చేసరికి ఏంటంటే నాకు ట్రిమ్ అనేసి ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ని మనం ట్రిమ్ చేసుకునేది. ఇందులో ట్రిమ్ అవే టాప్ బాటము లెఫ్ట్ రైట్ ఇచ్చి, సో ఇందులో నేను లెఫ్ట్ రైట్ తీసేస్తున్నాను, అంటే టాప్ బాటమ్ మాత్రమే ఉంటాయి. ఓకే అంటే కనుక పైన కింద, అలానే లెఫ్ట్ రైట్ అన్నారు అనుకోండి, ఇమేజ్
లెఫ్ట్ అండ్ రైట్. ఓకే అంటే కనుక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోవచ్చు. అదే ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ని మాత్రమే ట్రిమ్ చేస్తుంది నాన్న. అలా అని చెప్పి ఏది ఉందంటే దాన్ని పట్టుకొని లాగలేదు, ఓన్లీ ట్రాన్స్పరెంట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ రివీల్ ఆల్ అన్నారు అనుకోండి. ఈ రివీల్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంట్ది ఒక సైజు ఉంది కదా, ఎంత సైజు, ఇమేజ్ సైజులో 26.26x18 అనుకుందాం. ఇప్పుడు నాకు ఈ పిక్చర్ని అంటే లోపల ఉన్న లేయర్ని ఈ ఆల్ట్ పట్టుకొని దీన్ని లాగా, దీని సైజు డిఫరెంట్ ఉంటుందా? అంటే మనకేంటి డాక్యుమెంట్ సైజు ఒక డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు లోపల ఉన్న పిక్చర్ ఉంది కదా, అది మిగతా బయట కూడా వచ్చింది. సో ఆ బయట ఉన్న పిక్చర్ అంటే ఈ లేయర్ సైజ్ ఏదైతే ఉందో అది నాకు ఇప్పుడు డాక్యుమెంట్ సైజ్గా మారాలి. సో అలాంటప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇమేజ్ మెన్యూలోకి వెళ్ళి రివీల్ ఆల్ అంట. లేయర్ సైజ్ తగ్గల, డాక్యుమెంట్ సైజే లేయర్ సైజ్కి పెరిగింది. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ చెక్ చేయండి, మారిపోయి ఉంటుంది. ఓకే, దాని సైజ్కి ఇది మార్చేసింది. అంటే ఇమేజ్ సైజ్కి అంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన ఇమేజ్ సైజ్కి తగ్గట్టుగానే మన డాక్యుమెంట్ సైజుని దానికి మార్చింది. ఓకే, రివీల్ ఆల్ యూస్ చేస్తే. నెక్స్ట్ డూప్లికేట్, ఎందుకంటే మనం ఒరిజినల్స్ ఎప్పుడు చేయకూడదు కదా, అందుకని మనం డూప్లికేట్స్ తీసుకుంటాం. ఒరిజినల్స్ వచ్చేసరికి ఏంటంటే .jpg ఉంటుంది, డూప్లికేట్స్కి వచ్చేసరికి ఏంటంటే కాపీ అని ఉంటుంది. ఒరిజినల్ని క్లోజ్ చేసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అప్లై ఇమేజెస్, ఇవేం అవసరం లేదు, వీటికి క్యాలిక్యులేషన్స్ ఏమేమి అవసరం లేదు, మెజర్మెంట్స్ వీటి కోసం అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా సెలెక్ట్ మెనూ కూడా చూసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ ఏ కొడితే సెలెక్ట్ ఆల్ మొత్తం. డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి, డీసెలెక్ట్. రీసెలెక్ట్ అంటే కనుక ప్రీవియస్గా ఏదైతే సెలక్షన్ మనం డీసెలెక్ట్ చేసామో దాన్ని మళ్ళీ రీసెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే కనుక ఇప్పుడు నేను సెలక్షన్ ఇది చేశాను, ఇప్పుడు నాకు యాక్టివ్ ఏరియా ఏది, లోపలిది. చూడండి ఒకసారి కలర్ ఫిల్ చేస్తాను, ఆల్ట్ బ్యాక్ తీసుకుంటాను, కలర్ ఫిల్ అయిందా? ఇప్పుడు నాకు ఇది వద్దు, మళ్ళీ అండు కొట్టేశాను. ఈ లోపల పార్ట్ వద్దు, నాకు బయట కావాలి, అంటే ఇది కాకుండా బయటది సెలెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు వచ్చేసి సెలెక్ట్ ఇన్వర్స్, కంట్రోల్ షిఫ్ట్ ఐ, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్ చేస్తే కనుక ఈ సెలక్షన్ ఆపోజిట్ అవుతుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే కనుక చూడండి ఇప్పుడు లోపలిది కాకుండా బయటది సెలెక్ట్ అయ్యింది. మళ్ళీ బయటది ఒకవేళ సెలెక్ట్ చేశారనుకో, అది కాదు నాకు లోపలిది కావాలనుకున్నారు అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్ చేశాను, లోపలికి వస్తుంది. లేదు నాకు బయటకు కావాలనుకున్నారు అనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్ సెలక్షన్, సెలక్షన్ని నేను ఇన్వర్స్ చేసుకోగలను. సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్. నెక్స్ట్ లేయర్స్ సెలక్షన్స్. లేయర్స్ సెలక్షన్స్ అంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ జే కొట్టా, డూప్లికేట్, ఇది ఇక్కడ ఒకటి పెట్టా, ఇది ఇంకో కాపీ పెట్టా, జస్ట్ ఏదో ఒకటి మల్టిపుల్ కాపీస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అన్ని లేయర్స్ ఒకేసారిగా సెలెక్ట్ అవ్వాలంటే ఆల్ లేయర్స్, అన్ని లేయర్స్ అట్ ఎ టైమ్గా సెలెక్ట్ అయ్యాయి. బయట క్లిక్ అంటే లోపల ఇంకొకసారి సింగిల్ లేయర్ మీద క్లిక్ చేశారనుకో అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, మల్టిపుల్ లేయర్స్ కావాలనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే మల్టిపుల్ లేయర్స్ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ది ఫైండ్ లేయర్ అన్నారు అనుకోండి, అంటే మనం ఏ లేయర్ ఇక్కడే ఇచ్చేస్తుంది చూడండి డైరెక్ట్గా. అంటే మనకి టెక్స్ట్ లేయర్లు కావాలంటే టెక్స్ట్ లేయర్లు అలా ఇండివిజువల్గా చేయొచ్చు. ఎఫెక్ట్స్ వాడిన లేయర్సా, మోడ్స్ వాడిన లేయర్స్ మాత్రమే కనిపించాలా, అట్రిబ్యూట్సా, కలరా, స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అయ్యింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కైండ్ అంటే కనుక అన్నీ కనపడతాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఐసోలేటెడ్ లేయర్ అని ఉంది. ఐసోలేటెడ్ లేయర్ అంటే కనుక ఇప్పుడు
సెలెక్ట్ ఐసోలేట్ లేయర్ ఆన్ చేశారనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు మొత్తం కనబడతాయి. ఇక్కడ లేయర్స్ మీకు చాలా లేయర్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏదైతే ఉంచారో అవి మాత్రమే కనబడతాయి. ఇది ఆఫ్ చేశారనుకోండి, కింద అన్నీ కనబడతాయి. ఆన్ చేశారనుకోండి, మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ లేయర్స్ మాత్రమే కనబడతాయి. ఇప్పుడు నేను ఈ ఈ మూడు లేయర్స్ని సెలెక్ట్ చేస్తాను, ఐసోలేట్ లేయర్ అంటాను. ఆ మూడు మాత్రమే కనబడతాయి చూడండి. మిగతా ఏంటంటే డిలీట్ అవ్వట్లా, జస్ట్ ఓన్లీ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసిన లేయర్స్ మాత్రమే కనిపించమని చెప్తున్నాను. సెలెక్టెడ్ మాత్రమే కనిపించాలి. కైండ్ పెట్టి మళ్ళీ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఐసోలేట్ లేయర్ ఇది ఆన్ చేశారనుకోండి, అంటే ఇక్కడ మనకి చాలా లేయర్స్ కనబడుతూ ఉంటే వాటిని ఐసోలేట్ చేయొచ్చు. సెలెక్ట్ మెన్యూలోకి వెళ్ళి ఐసోలేట్ లేయర్, మనం సెలెక్ట్ చేసిన వరకు మాత్రమే లేయర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం మీకు మొత్తం పూర్తిగా కనబడతాయి, అంటే క్యాన్వాస్లో మొత్తం కనబడతాయి. కానీ లేయర్స్ ప్యాలెట్లో మాత్రం మీరు సెలెక్ట్ చేసిన ఇవి మాత్రమే లేయర్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ కలర్ రేంజ్. కలర్ రేంజ్ ఏంటంటే ఇప్పుడు మనకి సింగిల్ కలర్ ఉన్న పిక్చర్స్వి మనకి సెలెక్ట్ చేయాలి అనుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కంట్రోల్ ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఈ పిక్చర్ తీసుకున్నాను. ఈ పిక్చర్లో ఈ కలర్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్, దాని వరకు మాత్రమే నేను ఆ పిక్చర్ని సపరేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇది ఎక్కువగా ఒక జేపీఈజీ పిక్చర్లో మీకు టెక్స్ట్ ఉందనుకోండి, ఆ టెక్స్ట్లో కలర్ ఫిల్ చేయాలనుకున్నాం, అది ఇండివిజువల్గా సెలెక్ట్ చేయడానికి అవ్వదు. అంటే ఇప్పుడు చూడండి సెలక్షన్ తీసుకున్నానా, ఇప్పుడు సెలక్షన్ స్లాట్లో వచ్చేసి ఏంటంటే క్విక్ సెలక్షన్ టూల్ తీసుకొని లాగాను అనుకో, ఈ ఏరియా ప్రతి ఒక్కటి షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఈ ఏరియా మళ్ళీ ఈ ఏరియా ఇవన్నీ డ్రాగ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి డ్రాగ్ చేసుకోవాలి, అవ్వదు. పోనీ ఆ సింగిల్ కలరే కాబట్టి ఏంటంటే మ్యాజిక్ పాయింట్ టూల్ తీసుకొని క్లిక్ చేశారనుకోండి, బయట సెలెక్ట్ అయింది, లోపల దానికి మళ్ళీ షిఫ్ట్లు పట్టుకొని ప్రతి ఒక్కటి క్లిక్ చేయాలి. ఇందులో కొన్ని మిస్ అవ్వచ్చు, మనకి ఎక్కడ పాటలన్నా మిస్ అవ్వచ్చు. అలాంటప్పుడు అంటే ఇవి సింగిల్ కలర్స్, అంటే డబుల్ కలర్స్, అంటే ఫిక్స్డ్గా కలర్స్ ఉన్నాయి మాత్రం ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్లోకి వెళ్ళి కలర్ రేంజ్ అనేసి మీకు ఇప్పుడు ఏం కలర్ కావాలి, నాకు బ్లాక్ కావాలనుకోండి, బ్లాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ వరకు మాత్రమే సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది, వైట్ కలర్లో చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు వైట్ కలర్లో ఏదైతే ఉందో అది మనకి సెలెక్ట్ అవ్వబోతుంది. సార్ ఇంకా నాకు ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి కదా, ఇక్కడ పైన ఫ్యూజీనెస్ అని ఉంటుంది, ఇది పెంచండి. ఇది పెంచితే ఆటోమేటిక్గా మిగతా వాటివి కూడా, అంటే దానికి రిలేటెడ్గా కలర్ ఉన్నాయి కూడా నాకు సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది. చేసి ఓకే అనండి. ఇప్పుడు నాకు ఈ పార్ట్ అంతా ఈజీగా సెలెక్ట్ అవ్వగలుగుతుంది. అంటే ఒక పర్టికులర్ కలర్ ఉంటేనే ఇది ఈజీగా సెలెక్ట్ చేయగలం. అలా అని చెప్పేసి పిక్చర్లకో లేకపోతే షర్ట్లకో లేకపోతే మిగతా వాటికో సెలెక్ట్ చేయడానికి అవ్వదు. ఇది ఇచ్చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకున్నాను, దీనికి నేను వేరే కలర్ ఫిల్ చేసాను, కంట్రోల్. ఇప్పుడు చూడండి మూవ్ చేస్తే పర్ఫెక్ట్. సార్ ఇలాగ చేసేదాని బదులు మొన్న ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా, మోడ్స్లో మల్టిప్లై పెట్టుకుంటే సరిపోయిద్ది అని. సో మల్టిప్లై పెట్టుకుంటే సరిపోయిద్ది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ పిక్చర్ ఉంది, ఓకే, దీంట్లో ఇది ఆఫ్ చేసేద్దాము. ఇది కంట్రోల్ ఏ కొట్టాను, కంట్రోల్ సి కొట్టాను, దీంట్లో కంట్రోల్ వి కొట్టాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ బ్లాక్ కలర్ మాత్రమే కనబడాలంటే ఇందులో మల్టిప్లై పెట్టుకుంటే చాలా అన్నారు. చూసారా, ఇది కనబడుతున్నాయి, ఇది కనబడుతుంది, ప్రాబ్లం లేదు. సార్ నాకు కావాల్సింది అదే కదా, కనబడుతుంది. కాకపోతే నాకు ఇప్పుడు క్లయింట్ వచ్చి దీనికి కలర్ మార్చాలి అన్నాడు, దీనికి ఈ కలర్ వద్దు నాకు వేరే కలర్ మార్చుకోవాలి అన్నారు అనుకోండి, దీన్ని మనం ఇప్పుడు బ్లూ కలర్లోకి మార్చాలి, ఆల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఏంటి, అది బాక్స్ మొత్తం పడిపోద్ది, దీని లోపల మాత్రమే రాదు. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఇలా తీసుకుంటాం, ఇలా తీసుకొని కలర్ని ఫిల్ చేసుకొని దీన్ని ఇప్పుడు డ్రాగ్ చేసుకొని
ఇప్పుడు ఇలా సెపరేట్గా వచ్చినాయి కాబట్టి ఏంటంటే మీకు ఏ కలర్డ్ కావాలంటే ఆ కలర్డ్ ప్రిఫర్ చేసుకొని ఆల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ డైరెక్ట్గా దాని కలర్ మార్చుకోవచ్చు మీరు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్లకి మనం చేంజెస్ చేసుకోగలుగుతాం. కానీ ఇలా మల్టిప్లై ఇచ్చిన దాన్ని మాత్రం మనం కలర్ చేంజ్ చేయలేము. ఒకవేళ కొన్ని కలర్ బ్యాలెన్సెస్లో మనం చేంజెస్ చేయగలిగినా కానీ ఏంటంటే అంటే కలర్ కరెక్షన్స్ ఇవి చేసినప్పుడు కంప్లీట్ బ్లాక్ కంప్లీట్ వైట్ మీద జరగదు, కలర్ కరెక్షన్స్ చేయలేము. ఓకే, అదొక ప్రాబ్లం ఉంటుంది. అందుకనేసరి దాన్ని చేయడం చాలా కష్టం అవుతుంది. ఇలా సింగిల్ కలర్గా ఉంటే చేయొచ్చు. రైట్, సెలెక్ట్లోకి వెళ్ళండి, కలర్ రేంజ్ అనేసి. సో మీకు ఏ కలర్, ఇప్పుడు నేను వైట్ తీసుకుంటా చూడండి. వైట్ తీసుకున్నాను, ఇందులో ఫ్యూజినెస్ పెంచాలి లేకపోతే మిగతావి కూడా వస్తాయి. ఫ్యూజినెస్ పెంచి ఓకే అనండి. ఇప్పుడు నాకేంటి బయటది సెలెక్ట్ అవుతుంది చూడండి. నేను కలర్ ఇచ్చాను అనుకో బయటది సెలెక్ట్ చేస్తుంది. న్యూ లేయర్ తీసుకోండి, లేదంటే మనకి తీయటం కష్టం. బయట తీసుకుంది, నాకు అది కాదు లోపల కదా కావాల్సింది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, సెలక్షన్ని ఇన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్వర్స్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇప్పుడు కలర్ కంట్రోల్ డి సెలెక్ట్ చేసి మూవ్ టూల్తో పట్టుకొని లాగి ఈ పిక్చర్ మీద పెట్టి లాగి దీంట్లో వదిలేస్తాను. మన డిజైన్ దానికి నచ్చిన కలర్ మనం వాడుకోవచ్చు. సో ఇది తీసుకున్నాను, వేరే కలర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు బ్లూ కలర్ ఈ లేయర్లో ఉన్న కంటెంట్కి మాత్రమే ఫిల్ అవ్వాలంటే కనుక ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఆ లేయర్లో ఉన్న కంటెంట్కి మాత్రమే పడాలి అనుకుంటే కనుక ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కొడితే కనుక మనకి ఆ లేయర్లో ఉన్న కంటెంట్కి మాత్రమే పడుతుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఏమవుతుంది, మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఓన్లీ ఆ లేయర్, అంటే ఈ లేయర్లో ఉన్న కంటెంట్ ఇది మాత్రమే ఉంది కదా, దీని వరకు మాత్రమే కావాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ రకంగా కలర్ రేంజ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోకస్ ఏరియా అన్నారనుకోండి. ఇప్పుడు నాకు పిక్చర్స్లో కొన్నిసార్లు పిక్చర్లో కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి కూడా నేను సెలెక్ట్ చేయగలను, కాకపోతే పెద్దగా వాడము. సెలెక్షన్ చేస్తానికి యూజ్ చేస్తుంది. ఇప్పుడు నాకు పిక్చర్ ఉంది, పిక్చర్ వెనక బ్యాక్గ్రౌండ్కి దీనికి తేడా కనబడుతుంది, అంటే డిస్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాగా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్లరిష్గా ఉంది, ఇది క్లియర్గా ఉంది, అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ ఉంది, షార్ట్ డిస్టెన్స్లో ఉంది. ఫోకస్ ఏరియా అంటారు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇన్ ఫోకస్ రేంజ్ అన్నప్పుడు ఎంత రేంజ్ మనం ఇచ్చుకున్నాం అనుకోండి వాల్యూ, ఇది ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకొని చూపిస్తుంది. ఈ పార్ట్ని మ్యాక్సిమం తీసేసి చూసారా, కొంచెం వాల్యూ తగ్గించుకుంటాం. ఇందులో ఆటో పెట్టుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మన సిస్టమ్కి తగ్గట్టుగా అదే చేంజెస్ చేసేసుకుంటాం. మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు వాల్యూని జూమింగ్ చేసుకుంటున్నాడు. ఏ ముక్క వరకు కావాలో ఆ వాల్యూని అంతవరకు పంపిస్తూ జాగ్రత్తగా యూజ్ చేయాలి. కొంచెం లైట్గా పంపిస్తున్నాం. అలా అని చెప్పి ఒకేసారి పెంచారనుకోండి అంటే తలనొప్పులు కూడా మనకు రావచ్చు. కొంచెం ఎక్స్ట్రా ఈ పార్ట్ వెళ్తుందా, అవసరం అయితే మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ మైనస్ చేయొచ్చు, పెద్ద విషయమే ఉండదు. కావాలనుకుంటే వీటిని మైనస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో వాల్యూలో ఉంది, ఎందుకంటే ఇక్కడ దానికి కొద్దిగా రిలేటెడ్గా వస్తున్నాయి, అందుకని కొంచెం తలనొప్పులుగా ఉన్నాయి. ఇచ్చేసి ఓకే అనండి. ఇక్కడ మనం సెలక్షన్లో పెట్టుకున్నాం, ఓకే అనండి, ఆటోమేటిక్గా మనకు అది సెలక్షన్గా వచ్చేస్తుంది. ఈ సెలెక్ట్ అనేది ఏంటి, మొత్తం సెలక్షన్కి సంబంధించిందే. ఇమేజ్ మెన్యూ వచ్చేసరికి ఏంటంటే ఇమేజెస్కి అంటే డాక్యుమెంట్కి సంబంధించినంత ఇమేజ్ మెన్యూలో ఉంటాయి. సో సెలెక్ట్కి సంబంధించినంత సెలక్షన్స్కి సంబంధించినవే ఉంటాయి.
ఓకే. నెక్స్ట్ మనకి సబ్జెక్ట్. సబ్జెక్ట్ మనం ఆల్రెడీ చూసింది. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనకి ఈ పిక్చర్స్ లోపల ఏవైనా యానిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, అట్లాంటివి ఏమైనా వెహికల్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇందులో సబ్జెక్ట్ అని పెట్టండి. మనకి ఎంతవరకు అయితే మనకి సరిపోతుందో అదే క్యాలిక్యులేట్ చేసుకొని మనకు ఆల్మోస్ట్ లెవెల్కి మనకి ఇచ్చేస్తుంది. తర్వాత మనం కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే అవసరం లేదు. చూడండి ఇక్కడ కొన్ని పార్ట్స్ వరకు తీసుకోలేకపోతున్నాం, అంటే రిలేటెడ్గా ఎక్కువగా ఉంది. సెలెక్ట్ సబ్జెక్ట్. సో తర్వాత మనం ఏంటి, ఇంకేం లేదు, జస్ట్ మామూలుగా ఈ సెలక్షన్ లేకపోతే ఏదైనా వాడుకొని బ్రష్ సెలక్షన్ ఏదైనా లోపలదే కాబట్టి అలాగే యాడ్లోనే ఉంటుంది. మనం కొంచెం ఆల్ట్ అంటే సబ్ట్రాక్ట్, షిఫ్ట్ అంటే యాడ్. సో అక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది ప్రాబ్లం లేకుండా. కంట్రోల్ డి డీసెలెక్ట్. ఓకే, సబ్జెక్ట్. నెక్స్ట్ కొంచెం సెలెక్ట్ అండ్ మాస్క్. ఇది ఆల్రెడీ మనం చూసాం. సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వచ్చేసి డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, లేదు మీరు సెలెక్షన్ చేసుకొని అయినా కూడా వాడుకోవచ్చు. అంటే మీరు పెన్ టూల్తో ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కువ శాతంగా అంటే దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ అండ్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చేసే బదులు మనకి పర్ఫెక్ట్గా కావాలి అనుకోండి, అంటే మళ్ళీ తలనొప్పులు రాకూడదు అనుకుంటే మీకు, అంటే నాకు అక్కడ స్మూత్నెస్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ తలనొప్పి నాకు అక్కడ ఇవ్వకూడదు అనుకుంటే పెన్ టూల్తో ఇది నీట్గా సెలెక్ట్ చేసుకోండి. పెన్ టూల్ తోటే ఇది నీట్గా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీరు అక్కడ ఎడ్జెస్ దానికి వీటికి తలనొప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పర్ఫెక్ట్గా అయిపోయింది కాబట్టి ఏంటంటే మీరు అక్కడ మ్యాక్సిమం మీరు హెయిర్కి మాత్రమే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వీటి తలనొప్పులు ఎలాగో మనం ఇక్కడ ఆల్రెడీ నీట్గా కట్ చేసేసుకున్నాం. దానివల్ల ఏంటి, మళ్ళీ ఎడ్జెస్ షార్ప్నెస్లు ఇవన్నీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్మూత్నెస్ కానీ ఇవన్నీ పెన్ టూల్తో కట్ చేసుకున్నాం కాబట్టి ఎలాగో మనం ఇక్కడ కర్వింగ్ కానీ ఇవన్నీ చక్కగా నీట్గా అయిపోతుంది. అక్కడ మీకు సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ ఏంటంటే హెయిర్ గురించి మాత్రమే ట్రై చేసుకుంటే సరిపోతుంది. నేను రఫ్గా లాగేస్తున్నాను, కొంచెం మీరు కొద్దిగా డీటెయిల్గా లాక్కోండి. ఆ చివర్లో ఉన్నాయి వాటి జోలు వెళ్ళొద్దు, రఫ్గా మనం డ్రాగ్ చేసుకుంటున్నాను నేను కొంచెం. ఎందుకంటే దూరం నుంచి చూసినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ దగ్గర నుంచి చూస్తేనే అసలు మిస్టేక్స్ చాలా కనబడతాయి. సో బీ కేర్ఫుల్, అందుకనేసని. పిక్చర్ని మాత్రం కట్ చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు పెన్ టూల్ ద్వారా మాత్రమే కట్ చేయండి, పెన్ టూల్ లేకుండా కట్ చేయొద్దు. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆల్ట్ బ్రేకింగ్ కూడా అవసరం లేకుండా చేయొచ్చు. ఓకే, Ctrl+0, కంట్రోల్ ఎంటర్ కొట్టేయండి. సెలక్షన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ అండ్ మాస్క్ అనండి. సో దీంట్లో ఎలాగో మిగతా వెళ్ళిపోద్ది కాబట్టి ఏంటంటే మనం ఓన్లీ మిగతా నీట్గానే కట్ చేసేసుకున్నారు మీరు పెన్ టూల్ కాబట్టి. ఇప్పుడు ఓన్లీ మనం చెక్ చేసుకునేది ఓన్లీ హెయిర్స్కి మాత్రమే. రిఫైన్ బ్రష్ టూల్ ఇది తీసుకోండి, సెకండ్ టూల్ ఓన్లీ హెయిర్స్ మీద మాత్రమే ఇక్కడ రబ్ చేయండి. హెయిర్స్ మీద రబ్ చేసినప్పుడు బయటకు వెళ్ళనివ్వద్దు, అంటే లోపలికి ఎక్కువ రానివ్వద్దు, ఎందుకంటే కొంచెం అది బాడీ లాగా కూడా వెళ్ళిపోతుంది. ఓన్లీ హెయిర్ ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రమే తీయండి. ఎక్స్ట్రా ఏమైనా ఉందనుకోండి ఇవన్నీ మైనస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ
ఇక్కడ ఎక్స్ట్రా అవుతుంది చూడండి, ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సేమ్ కలర్డ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అలానే ఉండేసరికి అది ఆ పార్ట్ని తీసేసుకోవడానికి ట్రై చేసేస్తుంది అక్కడ ఆటోమేటిక్గా. ఇక్కడ పువ్వులు దానికి కూడా నేను అడ్జస్ట్ చేస్తాను, ఎందుకంటే అంత ఏదో స్మూత్ కోసేసినట్టు వీటిలాగా వస్తుంది. బీ కేర్ఫుల్ వీటితో కూడా. ఇప్పుడు నాకు హెయిర్ని నీట్గా చేసేసుకున్నాను. ఇంకా మీరేం చేయొద్దు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ ఇచ్చేసి అవుట్పుట్ సెలక్షన్లో పెట్టేసుకోండి. కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే ఈ దాంట్లో ఇందులో అవుట్పుట్ ఉంది కదా, సెలక్షన్ కాకుండా న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అనండి చాలు. న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అనండి. ఓకే అంటే కనుక ఇప్పుడు మీకు పైన మాస్క్తో పాటు వచ్చేసింది చూడండి, ఇదిగోండి. అంటే సపరేట్ లేయర్, ఇది మాస్క్ లేయర్ అంటాం. ఇప్పుడు మనం న్యూ లేయర్ ఒకటి తీసుకోండి, కలర్ ఫిల్ చేసేస్తాం. పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. సరే నీట్గా ఉంది. పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీలో వచ్చినట్టు నీట్గా ఎడ్జెస్ కట్ అయిపోయింది చూసారా, ఇదిగో. ఎందుకంటే మీరు పెంటూల్తో కట్ చేశారు, దానివల్ల మీకు కర్వింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇదిగో ఇంకా మీరు స్మూతింగ్ కూడా పెద్దగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ మనం చెక్ చేసుకోవాల్సింది ఒక్క హెయిరే. ఎందుకంటే పిక్చర్ దాంట్లో అతి కష్టంగా ఉండేది, అంటే డీటెయిల్డ్గా కనిపించేది, డీటెయిల్ లేకపోతే మొత్తం గందరగోళంగా కనిపించేది హెయిరే. ఇప్పుడు ఆ హెయిర్ కరెక్ట్గా లేదనుకోండి, మీకు ఇందాక తీసుకున్నట్టుగానే సెలక్షన్ లాగా ఉందనుకోండి, అప్పుడు ఏది ఇట్లా మామూలుగా ఇలా కట్ చేసుకుని ఇలా అయిపోయాం కదా పెంటూల్ తోటి, అలా కట్ చేసుకుని ఉంచారనుకోండి, అది నీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ రాదు. అంటే ఏదో కట్ చేసినట్టు తెలిసిపోద్ది. ఇలా హెయిర్ కనబడితేనే మనకి పర్ఫెక్ట్గా కట్ అయినట్టు తెలుస్తుంది, లేకపోతే కనుక మనకి హెయిర్ కటింగ్ అనేది కరెక్ట్గా రాదు. ప్లస్ ఏంటంటే ఈ హెయిర్ కటింగ్స్ ఇవి ఇచ్చినప్పుడు కూడా మన బ్యాక్గ్రౌండ్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ అంటే ఆపోజిట్ కలర్లు, ఏదో పిచ్చి పిచ్చి కలర్లు వాడకూడదు ఎలా పడితే అలాగా. ఈ హెయిర్ దానికి అంటే వీళ్ళ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు దిగిన ప్లేస్లో లైటింగ్ కెపాసిటీని బట్టి ఏ టైప్ ఆఫ్ లైటింగ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా నువ్వు బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేయాలి. అంతేగాని నేను ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు కలర్లు వాడతారు. అంటే ఇప్పుడు నేను బ్లూ కలర్లు ఇలాంటివి వాడాను అనుకోండి, కాంట్రాస్టెడ్ ఆపోజిట్ కలర్లు కనబడవు సరిగ్గా. గ్రేడియంట్లు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం ఎక్కువ శాతం. ఇలాంటి సింగిల్ పోస్టర్స్ ఉన్నాయనుకోండి, గ్రేడియంట్లను ప్రిఫర్ చేసుకుంటాం మనం. గ్రేడియంట్స్లో కూడా మనకి రకాల గ్రేడియంట్స్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలాగా ఇలా అడ్డదిడ్డమైన కలర్లు ఇలా ప్రిఫర్ చెయ్యం. చూడండి ఇదిగో ఇలా ఉన్నాయి కదా అని చెప్పి ఇలా ప్రిఫర్లు చెయ్యం మనం. అడ్డదిడ్డమైన కలర్స్, సో వాటి యాంగిల్స్ని కరెక్ట్గా సెట్ చేయాలి. ఇప్పుడు ఇది సెట్ అవ్వదు చూడండి, మీరు సెట్ చేసినా కానీ, అంటే రేడియల్లో చేసినా కానీ, ఏం చేసినా కానీ మనకి ఇది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడున్న కలర్స్కి ఆ పిక్చర్కి రెండు కంబైన్ అవ్వట్లా. లైట్ కలర్స్ అయితేనే నాకు ప్రిఫర్డ్ అవుతుంది. సో అందుకని మనం ప్రిఫర్ చేయాల్సినవి కూడా, సో అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏ టైప్ ఆఫ్ కలర్డ్ కావాలనేది మనం ఇక్కడ చూసుకోవాలి ముందు. దానికి తగ్గట్టుగానే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అంటే ఈ కలర్కి బ్లూ మ్యాచ్ అవ్వదు, బ్లూ కలర్ అనేది మ్యాచింగ్ జరగదు. సో అందుకని బ్లూస్లోకి వెళ్ళకూడదు. పర్పుల్స్ ఇది ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చూసుకుంటాం. సో ఏదైనా ముందు పర్ఫెక్ట్గా ఒకటి తీసుకోండి, ట్రాక్ చేయండి. అది సెపరేట్ లేయర్గా ఉంటుంది కాబట్టి, అంటే బ్లూ రావడం వల్ల ఇది కాదు. అంటే ఈ క్యారెక్టర్కి మనకి ఎక్కువ శాతంగా ఇందులో కనబడుతుంది ఏంటి, ఎల్లో ఇష్యూలు బాగా కనబడుతున్నాయి, పింక్ ఇష్యూలు కానీ, అంటే లైట్ కలర్లో ప్రిఫర్ చేయాలి. ఇట్లా ఇది చూడండి, ఇప్పుడు హైలైట్ అవుతుంది పిక్చర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను రివర్స్ తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు నాకేంటి, ఈ మనిషి చుట్టూ డార్క్ అయ్యింది అనుకోండి, మనిషి హైలైట్ అవ్వడు. అందుకని మనిషి దగ్గర షైనింగ్, ఈ ఫేస్ గ్లో అవ్వాలి, చుట్టూ బార్డర్ రావాలి. చూసారా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనిషి హైలైట్ అవుతున్నాడు, వెనక బ్యాక్గ్రౌండ్ నీకు అంత ఎక్కువ కనబడదు, కానీ బ్యాక్గ్రౌండ్ నీట్ లుక్ ఉంటుంది. అంటే ఇక్కడ వైట్ ఎక్కువ రావడం వల్ల మనకు అదొక ప్రాబ్లం కనబడుతుంది, అంటే మరీ వైట్ వచ్చేస్తుంది దానివల్ల కొద్దిగా. సో అందుకని కొంచెం వేరేది ఇంకొక లైటిష్ మోడ్ తీసుకోండి. దాని చుట్టూ మనం ఎంతవరకు డ్రాగ్ చేస్తే మనకి నీట్గా వస్తుందా అనేది మన చూసింగ్ని బట్టి ఉంటుంది.
కాంబినేషన్స్ అంటే నువ్వు వాడే అకేషన్ బట్టి కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ కా లేకపోతే ఏంటంటే పోస్టర్స్ కా. ఇప్పుడు ఇది పోస్టర్ డిజైనింగ్ బాగుంటుంది, అంటే ఫ్లెక్సీలు కానీ బయట ఫ్లెక్సీలు అలాంటివి వేయడానికి ఇది చాలా బాగుంటుంది, బోర్డర్స్ కానీ ఇవి. కానీ ఏంటి, ఈ వెడ్డింగ్ ఆల్బమ్స్కి ఈ కలర్ వాడవు, వెడ్డింగ్స్కి వాడరు, ఎందుకంటే ఇది డిమ్ అయిపోద్ది. వెడ్డింగ్ అంటే ఏంటి, బాగా కలర్స్ కాంట్రాస్టెడ్ కలర్స్ వాడాలి, కానీ ఇలా వాడితే మనకి అది అవ్వదు. సో అందుకని ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా జాగ్రత్తగా వాడాలి. అవి ఎక్కువగా ప్రిఫర్డ్ రెడ్స్ ఇట్లాంటివి ప్రిఫర్ అవుతాయి, ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ అవుతాం. ఫెస్టివల్స్కి అకేషన్స్కి ఇలాంటి కలర్స్ ప్రిఫర్ అవుతాయి. ఫ్లెక్సీస్కి బోర్డ్స్కి ఇలాంటి కలర్స్ ఓకే అవ్వవు. సో అంటే ఏ కలర్ కాంబినేషన్ వాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా పార్ట్స్ని ఈ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇమేజ్ మెన్యూలో వాడే వద్దులే అప్పుడే. నెక్స్ట్ వ్యూ చిన్న చిన్నవి ఇవి ఉన్నాయి కదా, ఇవి కంప్లీట్ చేసేసుకుందాం రేపు. అంటే ఇంకా మిగిలేదు మనకి పెద్దవి మిగులుతాయి, అడ్జస్ట్మెంట్స్ అండ్ లేయర్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ కంప్లీట్ చేసేసుకుందాం ఇవాళ. ఇది అండ్ వ్యూ అండ్ విండోస్. విండోస్ అంటే మొత్తం ప్యాలెట్స్కి వీటి ద్వారా ప్రిఫర్ అవుతుంది. ఓకే, సో ఈ పార్ట్స్ని మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెలెక్ట్లో మనం సెలెక్ట్ అండ్ మాస్క్ గురించి చూసుకున్నాం కదా. నెక్స్ట్ మోడిఫై అనే పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఓకే, లేదనుకుంటే ఈ రెండు ఆఫ్ చేసేసేయండి, ఇంకా ఈ రెండు దగ్గర పని లేదు, తీసేస్తున్నాను. ఓకే, సెలెక్ట్లో మోడిఫై ఎందుకు యాక్టివేట్ అవ్వలేదంటే కనుక ఇక్కడ సెలెక్షన్ కావాలి. సెలెక్ట్ మెన్యూ మోడిఫై బోర్డర్ అన్నాం. బోర్డర్ అంటే కనుక అంటే ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసరికి ఏంటి అంటే బోర్డర్ అంటే ఏం లేదు, స్ట్రోక్ లాగా రావటమే. సో ఇందులో ఒక 5 పిక్సెల్స్ విడ్త్తో కావాలన్నా ఓకే అన్నాను. ఇప్పుడు చూడండి డబుల్ సెలెక్షన్ వచ్చేసింది ఇక్కడ, ఇది డబుల్ సెలెక్షన్ 5 పిక్సెల్స్ విడ్త్లో డబుల్ సెలెక్షన్ వచ్చింది. ఇప్పుడు న్యూ లేయర్ తీసుకొని కలర్ ఫిల్ చేశారనుకోండి ఇట్లా వస్తుంది స్ట్రోక్ లాగా. కానీ ఇది స్ట్రోక్ మనం వాడినా కానీ అంటే ఎడ్జెస్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండదు, బ్లరిష్గా ఉండదు. సో అందుకని పెద్దగా వాడేది ఏమి ఉండదు. కంట్రోల్ Z అంటూ చేస్తాను. నెక్స్ట్ మోడిఫై స్మూత్ వచ్చేసరికి ఏంటంటే ఈ కార్నర్స్ స్మూత్ అవుతాయి. ఇందులో ఒక 10 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి ఎడ్జెస్ ప్లస్ జూమ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి కార్నర్ ఎడ్జెస్. న్యూ లేయర్ తీసుకోండి, కలర్ ఫిల్ చేయండి. కానీ దీనికన్నా మనం యూజ్ చేసుకునేది ఏది, దీంట్లో కస్టమ్ షేప్స్లో ఉంది కదా రౌండెడ్ రెక్టాంగిల్ టూల్, ఇది వాడుకోవడం చాలా ఉత్తమం. దీనికన్నా స్మూత్నెస్ చేసేదానికన్నా అది యూజ్ చేసుకోవచ్చు బెటర్. మళ్ళీ కంట్రోల్ Z అండూలు వాడుతున్నాం. సెలెక్ట్ మెన్యూ మోడిఫై ఎక్స్పాండ్ అంటే కనుక పెరగటం, కాంట్రాక్ట్ అంటే తగ్గటం. సో ఎక్స్పాండ్ అని ఇచ్చేసి ఒక ఎన్ని పిక్సెల్స్, ఒక 15 పిక్సెల్స్ పెంచమంటున్నాను. అంటే దీన్ని ఇలానే 15 పిక్సెల్స్ పెరగమన్నాను. సైజ్ పెరిగింది చూసారా. కానీ సైజ్ పెరిగినప్పుడు ఎడ్జెస్ కూడా నాకు షార్ప్గా ఉండవు, అదొక ప్రాబ్లం అవుతుంది. కాంట్రాక్ట్ అన్నారనుకోండి తగ్గుద్ది. 15 పిక్సెల్స్ కాంట్రాక్ట్ తగ్గటం. ఎక్స్పాండ్ అంటే పెరగటం, కాంట్రాక్ట్ అంటే తగ్గటం చేయొచ్చు. మోడిఫై. నెక్స్ట్ ఫెదర్. సో ఈ ఫెదర్ మనకి సెలెక్టెడ్ మాస్క్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ ఫెదర్ని ఇక్కడ డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. ఇచ్చేసాను. ఇందులో నేను ఒక 30 పిక్సెల్స్ తీసుకున్నాను. ఓకే అన్నాను. ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ C అన్నాను, కాపీ చేసి న్యూ డాక్యుమెంట్లో నేను ఇంటర్నేషనల్ పేపర్ A4లో తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పేస్ట్ చేయండి. ఎడ్జెస్ చూడండి ఎలా వస్తున్నాయో, ఫెదర్ స్లోగా డిజాల్వ్ అయిపోతుంది చూసారా. ఇది కంట్రోల్ Z అండు కొట్టాను. మళ్ళీ అదే ఫెదర్ని తక్కువ ఇచ్చాను, ఎంత ఒక 15 పిక్సెల్స్ ఇచ్చాను. మళ్ళీ ఇది కాపీ చేసుకున్నాను, దీంట్లో పేస్ట్ చేశాను. ఇప్పుడు దీనికి చూడండి
ఇది ఎక్కువగా ఫెదర్ ఉంది, ఇది కొంచెం తక్కువ. సో ఏంటి, ఫెదర్ వాడేటప్పుడు ఎక్కువ శాతంగా మనం ఎంత చెప్పాను, పిక్చర్ని కట్ చేసేటప్పుడు పెద్ద పిక్చర్ అయితే కనుక మ్యాక్సిమం 2 దాటి వెళ్ళనివ్వద్దు అని చెప్పి. ఎందుకు అంటే కనుక ఎక్కువగా ఇచ్చారనుకోండి ప్రాబ్లం ఈ రకంగా అవుతుంది. సో ఇప్పుడు నేను 2 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి, కాపీ చేశాను, ఈ డాక్యుమెంట్లో పేస్ట్ చేశాను. ఎడ్జెస్ నాకు లైట్గా, ఓకే. సో అంటే ఫెదర్ని అంటే పర్సన్ని కట్ చేసేటప్పుడు మాత్రం మ్యాక్సిమం మనం తక్కువలో అంటే 2 లోపలికే ఉంటాం. లేక పెద్ద పిక్చర్ అనుకో 1.5 1.7 దాకా కూడా వాడుకుంటాం. సో ఎడ్జెస్ని ఏం చేస్తుంది, ఫెదరిష్ చేయటం వల్ల ఇది స్లోగా కలర్లోకి బ్లెండ్ అయిపోతూ ఉంటుంది. అంటే వెళ్తున్న కొద్ది ఎడ్జెస్ స్లోగా బ్లెండ్ అయిపోతుంది. కంట్రోల్ డి ప్లీజ్ సెలెక్షన్. ఓకే, నెక్స్ట్ గ్రో సిమిలర్. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకే పాయింట్లోకి వెళ్తూ ఉంటుంది, ఏం లేదు. ఇప్పుడు మనం క్విక్ సెలెక్షన్ ఏదైనా తీసుకొని జస్ట్ కొంచెం లాగుతున్నాం, ఇంతద్దు కొద్దిగా లాగా గ్రో అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా అది పెరుగుతూ మొదలు పెడుతుంది. సిమిలర్ సిమిలర్ అన్నారనుకోండి, ఈ డాక్యుమెంట్లో ఆ సిమిలర్ కలర్స్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మొత్తం ఆటోమేటిక్గా సెలెక్షన్ చేసేస్తాం. ఓకే, దగ్గర దానికి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ దానికి ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకోగలుగుతుంది. గ్రో సిమిలర్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్. సో సెలక్షన్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు కంట్రోల్ టీ కొడితే ఏమవుతుంది, ఇప్పుడు ఇలా ఉంది సెలెక్ట్ చేశాను, ఇప్పుడు కంట్రోల్ టీ కొడితే ఏమవుతుంది, అన్లాక్ చేద్దాం. కంట్రోల్ టీ కొట్టాను, ట్రాన్స్ఫార్మ్ కొడితే ఏమవుతుంది, ఇప్పుడు ఆ ముక్క నాకు కట్ చేసేస్తుంది. చూసారా, అలా అవ్వకూడదు. నాకు ఏంటంటే ఈ సెలక్షన్ ఉంది చూసారా, ఈ సెలక్షన్ నేను కొంచెం పక్కకి జరపాలనుకున్నా లేదా సెలక్షన్ని సైజ్ తగ్గించుకోవాలన్నా ఏమైనా చేయాలి అనుకుంటే సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అంటే ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్. ఇప్పుడు దీనికి కూడా కంట్రోల్ టీకి వచ్చినట్టే వస్తుంది, కాకపోతే ఏంటంటే అది డైరెక్ట్గా లోపల పిక్చర్ని కట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అంటే సెలక్షన్ని మాత్రమే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంది. సెలక్షన్ని సైజ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. సో సేమ్ ఆప్షన్స్, రైట్ క్లిక్ చేసుకున్నప్పుడు స్కేల్, రొటేట్ చేసుకోవచ్చు. స్క్యూ, పాయింట్స్ని డిస్టార్ట్ చేసుకునే పాయింట్స్ అన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా ర్యాప్తో సహా. సెలక్షన్ని ర్యాప్తో సహా ఎంటర్ కొడితే ఓకే. ఇప్పుడు సెలక్షన్ చూసారా. సో సెలక్షన్ని మనం ఈ రకంగా కూడా మనం ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ ఉపయోగించి మనం చేయొచ్చు. ఆ సెలక్షన్ని మనం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కానీ ఇవి వెబ్సైట్స్ ఇట్లాంటివి క్రియేట్ చేసేటప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ని బాగా వాడతాం. ఎందుకంటే ప్రతి ఒక్క పిక్సెల్నితో సహా మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, అంటే అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్ అనేదాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది వెబ్కి అయితే బాగా వాడతాం. ఇప్పుడు ప్రస్తుతం దానికి వీటికైతే డిజిటల్ ఫోటోస్కి వీటికైతే ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్విక్ మాస్క్ మోడ్ సెలక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాం, అంటే కలర్ కరెక్షన్స్ ఇవి అయిన తర్వాత అప్పుడు దాని గురించి చెప్తే బాగుంటుంది, అందుకని కొద్దిగా ఆపుతున్నాం దీన్ని. నెక్స్ట్ లోడ్ సెలక్షన్, సేవ్ సెలక్షన్. సో ఇప్పుడు మనం సెలక్షన్ని సేవ్ చేసుకుందాం అనుకున్నాం అంటే ఇప్పుడు పెన్ టూల్తో డ్రా చేశారనుకోండి, పెన్ టూల్కి ఒక ప్లస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటి అంటే కనుక ఇప్పుడు ఇది డ్రా చేశారు పెన్ టూల్. సో పెన్ టూల్తో డ్రా చేసే దాన్ని ఏమంటారు, పాత్స్ అంటారు. ఓకే, వీటిని పాత్స్ అంటారు. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొట్టేశాను, సెలక్షన్కి వచ్చింది, కంట్రోల్ డి కొట్టేశాను, డీసెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ పాత్ కావాలి అనుకున్నారనుకోండి, విండో మెన్యూలో పాత్స్ అనే ప్యాలెట్ ఉంటుంది. దీంట్లో మనం చేసే పాత్స్ మొత్తం దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. చూడండి ఇదిగోండి, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ పాత్ వచ్చేస్తుంది బయటికి. ఓకే, ఇంకొకటి డ్రా చేశారనుకోండి,
ఇప్పుడు దాంట్లో యాడ్ అయింది చూసారా. ఇప్పుడు నేను ఇక్కడతో అయిపోయింది, ఇది డీసెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇంకో పాత్ని తీసుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొట్టేసి కంట్రోల్ డి కొట్టేసాను, డీసెలెక్ట్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను పాత గీయడానికి ట్రై చేశాను అనుకోండి, పాతవి పోయినాయి చూడండి, ఇక్కడ పాతవి లేవు. ఇప్పుడు నేను గీసేది కొత్తది మాత్రమే ఉంటుంది. సార్ నాకు అలా అయితే నాకు ప్రతి ఒక్కటి కింద సేవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ పాతు కావాలి, దీని తర్వాత ఇంకో పాత గీయాలనుకుంటున్నా, ఆ పాతు కావాలి నాకు, ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా కావాలనుకుంటే కనుక ఇప్పుడు పాతుల్లో కూడా న్యూ లేయర్ ఉంటుంది చూడండి కింద, ఇక్కడ ఇదిగో ఇది తీసుకోండి. అంటే ఫస్ట్ పాత్ ఇది, సెకండ్ పాత్ ఇది, కర్రీ పాత్ తీసుకున్నాను, కర్వ్డ్ పాత్. ఇప్పుడు వర్క్ పాత్ 1లో ఇది ఉంది, పాత్ 1లో ఇది ఉంది కర్వ్డ్. సో ఇట్లా మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మనం ఏది కావాలంటే మనం ఓపెన్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఏది పెన్ టూల్తో డ్రా చేస్తే ఆటోమేటిక్గా పాత్స్ ప్యాలెట్లో స్టోర్ అవుతుంది. కానీ మనం సెలెక్షన్ చేస్తే దాన్ని చేయగలమా? సెలెక్షన్ చేస్తే మనం చేయలేము. దీన్ని సేవ్ చేసుకోగలమా? మళ్ళీ ఇది నాకు కావాలి అనుకున్నాం, చేయగలమా? లేదు. ఇప్పుడు క్విక్ సెలెక్షన్తో ఫేస్ వరకు సెలెక్ట్ చేసుకున్నా, లేదా పాలిగన్ లాసర్ టూల్తో దేంతో సెలెక్షన్ చేసుకున్నా, మళ్ళీ నాకు ఈ సెలెక్షన్ కావాలంటే రాగలదా? అవ్వదు. ఇప్పుడు ఓన్లీ స్కిన్ వరకు మాత్రమే ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సెలెక్షన్ చేసిన తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి సేవ్ సెలెక్షన్ అంటాం. అంటే ఈ సెలెక్షన్ని మనం సేవ్ చేసుకుంటాను. సో దీనికి ఒక నేమ్ ఇస్తా, ఫేస్ అని. అది ఈ డాక్యుమెంట్కి మాత్రమే, అంతేకాని వేరే డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఫేస్ అంటే అది రాదు. ఈ డాక్యుమెంట్లో సేవ్ చేస్తున్నారు కాబట్టి ఈ డాక్యుమెంట్లో మాత్రమే ఆ సెలెక్షన్ ఉంటుంది. కంట్రోల్ డి డీసెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు హెయిర్ వరకు సెపరేట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ సెలెక్ట్, సేవ్ సెలెక్షన్, హెయిర్. నెక్కి సేవ్ సెలెక్షన్. ఓకే, కంట్రోల్ డి డీసెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు నాకు మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి లోడ్ సెలెక్షన్ అండి. లోడ్ సెలెక్షన్ అనేసి ఇక్కడ మనకి ఛానల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫేసా, హెయిరా, నెక్కా. హెయిర్ తీసుకొని ఓకే అన్నారు అనుకోండి, హెయిర్ వరకు మాత్రమే సెలెక్ట్. ఫేస్ తీసుకున్నారు అనుకోండి, ఫేస్ వరకు మాత్రమే సెలెక్ట్. అలా మనకి ఏవేవి కావాలో అవి వరకు మాత్రమే సెలక్షన్స్ని సేవ్ చేసుకునే కెపాసిటీ మనకు ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు వాటిని. సార్ ఇంకొక డాక్యుమెంట్లో తీసుకొని దానికి కూడా ఓపెన్ చేసుకోవచ్చా అంటే ఇవి ఈ డాక్యుమెంట్లో చేశారు కాబట్టి ఈ డాక్యుమెంట్కి మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. వేరే పిక్చర్ని ఓపెన్ చేసి ఇవి మళ్ళీ ఓపెన్ చేయాలంటే అవ్వదు. ఓకే, సో దేనికి దాంట్లో మాత్రమే ఉండాలి. ఓకేనా? కంట్రోల్ డి డీసెలెక్ట్. సో న్యూ 3D ఎక్స్ట్రూషన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో నా దాంట్లో గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ అయింది. సో ఐ కాంట్ షో యూ ద 3D ఎక్స్ట్రూషన్స్. ప్లస్ ఏంటంటే ఇది వాడాలి అంటే మీకు దాంట్లో గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ప్లస్ ఏంటంటే ఇది దీంట్లో చేసినా కూడా ఏంటంటే రెండర్డ్ అవుట్పుట్ చాలా టైం తీసుకుంటుంది. 3D రెండర్ చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేయము. అది 3D. ఇక్కడ 3D మీకు యాక్టివేట్ అవ్వలేదు అని అంటే మీ దాంట్లో గ్రాఫిక్ కార్డ్ లేదని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకి సెలెక్ట్ మెన్యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వ్యూ. వ్యూలో ఇవన్నీ డిఫాల్ట్, ఇవన్నీ వదిలేసేయండి, వీటిని చేంజెస్ చేయొద్దు. జూమ్ ఇన్, జూమ్ అవుట్, కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్. ఫిట్ లేయర్స్ ఆన్ స్క్రీన్ అంటే ఈ లేయర్స్ మనం సెలెక్ట్ చేసిన లేయర్స్ స్క్రీన్కి ఫిట్ అవుతాయి. కంట్రోల్ 1 100% జూమ్, కంట్రోల్ 2 లేదులేండి 200% జూమ్. కానీ మనకి ప్రింట్ ఇచ్చేటప్పుడు ప్రింట్లో ఎలా ఉంటుంది ఈ క్వాలిటీ, ఈ పిక్చర్ మనం ఏంటంటే ఎంత పెద్దదైనా సరే కంట్రోల్ 0 కొడితే ఏమవుతుంది, డైరెక్ట్గా మనకి స్క్రీన్కి ఫిట్ అవుతుంది. కానీ ప్రింట్ ఇచ్చినప్పుడు ఇలానే వస్తుందా? రాదు.
క్వాలిటీ మారిపోద్ది. సార్ మరి నాకు ప్రింట్ ఇచ్చేటప్పుడు ఎలా ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది చూసుకోవాలి అనుకుంటే, సో ఇందులో వ్యూలోకి వెళ్ళి ప్రింట్ సైజ్ అనండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా అయితే కనబడుతుందో, ఇప్పుడు డిస్ప్లే ఎలా అయితే కనబడుతుందో సేమ్ అలానే మనకి ప్రింట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ప్రింట్ క్వాలిటీని ఇలా చెక్ చేసుకుంటాము. ఇక్కడ క్వాలిటీ ఇప్పుడు ప్రింట్ తీసుకున్నప్పుడు ప్రింట్ క్వాలిటీ ఇక్కడ తక్కువలో ఉందనుకోండి, అంటే మీకు పిక్చర్ క్వాలిటీ అంటే మీరు ప్రింట్ తీసినప్పుడు క్వాలిటీ తక్కువగానే వస్తుంది. ఎక్కువగా నీట్గా ఉందనుకోండి, చక్కగా నీట్గానే క్వాలిటీ బాగుంది అని అర్థం. ఓకే, వీటి ద్వారా మనం ఈజీగా చెక్ చేసుకోగలుగుతాం ప్రింట్ సైజ్. నెక్స్ట్ స్క్రీన్ మోడ్స్. స్క్రీన్ మోడ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసాం. ఓకే, ఫుల్ స్క్రీన్ మోడ్ విత్ మెనూ బార్. మెనూ బార్ ఇది స్క్రీన్ మొత్తం సరిపోతుంది. వ్యూ ఇందులో ఫుల్ స్క్రీన్ మొత్తం స్క్రీన్ మొత్తం మనకు కనబడుతుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి ఎఫ్. రైట్, స్టాండర్డ్ స్క్రీన్ మోడ్ ఇది చేసుకుంటాం చాలు. ఓల్డర్ వర్షన్స్కి అయితే మనకి ఫుల్ స్క్రీన్ విత్ మెనూ బార్లో పెట్టుకునేవాళ్ళం. CS3 CS4 అయితే CS6 దాకా ఫుల్ స్క్రీన్ విత్ మెనూ బార్లో పెట్టుకునేవాళ్ళం. కానీ ఇక్కడ 2020లో వీటిలో వచ్చేసరికి ఏంటంటే నార్మల్ ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకుంటే చాలు. సారీ, స్టాండర్డ్ స్క్రీన్ మోడ్లో పెట్టేసుకుంటే చాలు, ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఓకే, వాళ్ళకి ఇంతవరకు చాలండి. మరి హెవీగా ఎక్కువ వెళ్ళినా అంటే ఇవి నెక్స్ట్ ఇవి కూడా చిన్న చిన్నవే, అవి రేపు కంటిన్యూ చేద్దాం. ఇది నేను ప్లస్ రేపు కలర్ కరెక్షన్స్ అడ్జస్ట్మెంట్స్లో కూడా కవర్ చేసేద్దాం రేపు. ఓకే, రైట్, ఇవాళకి ఈ టాపిక్ వరకు చాలు. అంటే కొంచెం ఎక్కువ టాపిక్స్ అయిపోయిన ఫీలింగ్లో ఉంటుంది మీకు కూడా. ఏం లేదు, కాకపోతే ఏంటంటే పెద్ద హెవీగా ఏం అవ్వలేదు, చిన్న చిన్న టాపిక్స్. ఓకే, సో జస్ట్ వచ్చేసి ఏంటంటే ఇమేజ్లో మోడ్స్ ఇవన్నీ మామూలుగా పెట్టి చెక్ చేసుకునేవే, పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ అయినట్టు ఫీలింగ్లో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవాళకి ఇక్కడ దాకా చాలు. ఓకే, సో ఎనీ డౌట్స్? డౌట్స్ అడగచ్చండి. గ్రాఫిక్ కార్డ్ ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, సింపుల్, ఏం లేదు, ఎడిట్లోకి వెళ్ళండి, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి, ఇక్కడ మనకి పెర్ఫార్మెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ దీనికి గ్రాఫిక్ కార్డు ఉందనుకోండి, ఇది యాక్టివేట్ అవుతుంది. మీకు యూఎస్ గ్రాఫిక్ ప్రాసెసర్ అనేసి అనేది యాక్టివేట్ అవుతుంది. More. ఎవరికి డౌట్స్ లేవా?
ప్రింట్ వ్యూ దానికి చెక్ చేసుకోవాలి అనుకుంటే పిక్చర్ని ఓపెన్ చేసేసి మనకి వ్యూలోకి వెళ్ళండి. లేదనుకుంటే కనుక హ్యాండ్ టూల్ తీసుకున్నా పర్లేదు, స్పేస్ బార్ కొడితే హ్యాండ్ టూల్ కదా, తీసుకొని రైట్ క్లిక్ కొట్టినా పర్లేదు, ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇందులో ప్రింట్ సైజ్ ఎక్కడన్నా వాడచ్చు. లేదనుకుంటే వ్యూలోకి వెళ్ళి ఇందులో ప్రింట్ సైజ్ ఇది కొట్టినా చాలు. నేను ఇంకా ఏం చెప్పలేదండి. నా క్వశ్చన్స్ అడుగుతుంటే వాటికి డౌట్స్కి ఆన్సర్లు చెప్తున్నాను, అందుకని వాయిస్ రావట్లేదు. డౌట్స్ ప్లీజ్. ఓకే దెన్ అయితే సీ యూ టుమారో. ఒక 5 minutes ఇంకా ఆన్లైన్లోనే ఉంటాను, అడగచ్చు ఏ డౌట్స్ ఉన్నా కానీ. షర్ట్ కలర్స్ అవన్నీ ఇంకా వస్తాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే మామూలుగా కలర్ రీప్లేస్మెంట్ టూల్ ద్వారా చేసుకుంటాం ఒకటి. రేపు మన కలర్ కరెక్షన్స్ వీటికి వెళ్తాం కదా, దాంట్లో అసలు వస్తాయి మనకి.